దేశవ్యాప్తంగా హాట్ సీట్ గా మారిన హైదరాబాద్ పార్లమెంట్ లో రసవత్తర పోరు సాగుతోంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత దూకుడుగా వెళుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపిస్తున్నారు. అసద్ ముఖంలో తొలిసారి ఓటమి భయం కనిపిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా మాధవీలత కోసం రంగంలోకి దిగారు ఫైర్ బ్రాండ్ ఎంపీ నవనీత్ రాణా కౌర్. అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్ హైదరాబాద్ లో మాధవీలతకు మద్దతుగా జోరుగా ప్రచారం చేశారు. అసద్ బ్రదర్స్ టార్గెట్ గా పవర్ఫుల్ డైలాగ్స్ విసిరి కమలం క్యాడర్ లో జోష్ నింపారు. మాధవీలతను షేర్ తో పోల్చుతూ ఓవైసీ బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు. నవనీత్ కౌర్ ప్రచారంలో హైదరాబాద్ లో మాధవీలత గ్రాఫ్ మరింత పెరిగిందనే టాక్ వస్తోంది. చూసిన తర్వాత एक चीज़ बहुत क्लियर हो जाती है कि माधवी लता जी जिस तरीके से शेरनी बनकर एक खानदानी परंपरा के सीट पर लड़ रही है और कांग्रेस भी एक डमी कैंडिडेट देते हैं एमआईएम को सपोर्ट करने के लिए, जिस तरीके से वो काम कर रहे हैं, मुझे लगता है अपने घर में तो कुत्ता भी शेर होता है, दूसरे के यहाँ से लड़के ओवैसी जी ने देखना चाहिए कि असली ताकत क्या होती है। पर माधवी लता जी के सपोर्ट में जिस तरीके से सभी विचारधार लेके जो हिंदुस्तान के साथ हैं, जो हिंदुस्तान को अपना आस्था मानते हैं, जिस धरती पे हम रहते हैं उसकी पूजा करते हैं, वो सभी मतदार इस बार माधवी लता जी को मतदान हैदराबाद में करेंगे। वही आज युवा सम्मेलन में आज मैं उनको संबोधित किया है और आने वाले समय में जब मतदान होगा तो मेरी पूरी उम्मीद है कि माधवी लता जी जरूर हैदराबाद को पाकिस्तान होने से रोकेंगी और पार्लियामेंट को हैदराबाद के विकास के लिए जरूर काम करेंगे। ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారుతుంది. రోజు రోజుకి కూడా ఒక కొత్త అంశాలతోని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. దానికి ప్రధాన కారణము బీజేపీ అభ్యర్థి మాధవీలత దూకుడుగా వెళ్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి ఒకవైపు ఆమె ఎన్కౌంటర్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు అని కూడా పాత బస్తీలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ముఖంలో మొదటిసారిగా కూడా ఒక ఓటమి భయం, అంటే డిఫరెంట్ గా ఈసారి పబ్లిక్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారా అనేది ఒక ఫస్ట్ టైం ఆయన డిఫెన్స్ లో కూడా పడ్డారనేది కూడా ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఈ హిందువులు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోట కూడా వినిపిస్తోంది అనేది విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. తాజాగా మాధవీలత కోసము మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ ఎర్లియర్ ఆమె ఇక్కడ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఆమె కూడా మాధవీలత కోసము మద్దతుగా ఇక్కడ క్యాంపెయినింగ్ కోసము రంగంలో దిగారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలో అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ హైదరాబాద్ లో మాధవీలత కోసము ప్రచారం జోరుగా కొనసాగిస్తోంది. గతంలో అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లకి ఆమె దానికి కౌంటర్ గా కూడా 15 నిమిషాలు అవసరం లేదు, 15 సెకండ్లు చాలు అని కూడా ఆమె కౌంటర్ విసరడము, అనంతరం కూడా ఒక్కసారిగా కూడా ఈ డైలాగులు చూసి కూడా కమలం క్యాడర్ లో ఒక్కసారిగా కూడా ఆమె జోష్ నింపారు. అసలు మళ్ళీ కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ప్రచారంలో ఊపందుకున్నారు. కానీ నవనీత్ కౌర్ నేను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కి మళ్ళీ కూడా బీజేపీ క్యాడర్ లో ఒక హైప్ వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మాధవీలతను ఒక సింహంలా పోలుస్తూ కూడా ఆమె ఓవైసీ బ్రదర్స్ పైన విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఆమె ప్రచారంలో కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే మాధవీలత గ్రాఫ్ మరింత పెరిగింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించడము, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా కూడా ఆమెను అభినందించడము, తాజాగా నవనీత్ కౌర్ ప్రచారంలో ఒక ఓవైసీ బ్రదర్స్ కి కౌంటర్ ఇవ్వడము, అనంతరం కూడా
అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇవ్వడం కూడా ఇప్పుడు సర్వత్రా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టే దేశ రాజకీయంతో పాటు దేశం మొత్తం అటెన్షన్ కూడా హైదరాబాద్ పార్లమెంట్ చుట్టే తిరుగుతుందని చెప్పుకోవాలి. అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ వేశారు. 15 సెకండ్లు కాదు, అవసరమైతే గంట సమయం తీసుకోండి. కేంద్రంలో ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, ప్రధానమంత్రి మీ వాడే, అలాగే RSS సపోర్ట్ కూడా ఉంది. మేము ఇక్కడే ఉంటాము, మీరు ఎప్పుడంటప్పుడు మీరు చేసి చూపెట్టండి ఏం చేస్తారో, మేము కూడా చాలా ఆసక్తిగా ఉన్నామని అసదుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేయడము. అలాగే దాంతో పాటు ప్రధానమంత్రి 2014లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే మార్గంలో పాకిస్తాన్ లో లైట్లు కనిపించి అకస్మాత్తుగా పాకిస్తాన్ లో దిగి నవాజ్ షరీఫ్ ఇంటికి వివాహానికి అటెండ్ అవ్వడము. అలాగే ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ప్రధానమంత్రికి పాకిస్తానీలా కనిపిస్తారు, కానీ పాకిస్తాన్ వెళ్లి అక్కడ మాత్రము నవాజ్ షరీఫ్ తల్లి ఆశీస్సులు తీసుకుంటాడు, అక్కడ విందుకు హాజరవుతారు. అలాగే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయనే ముస్లింలు మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు. అలాగే హిందువుల పుస్తెల తాళ్లు కూడా కాంగ్రెస్ తెంపుతుంది అని వ్యాఖ్యానించడము, ఇది ప్రధాని హోదీకి తగదు అని చెప్పి ఆయన కౌంటర్ ఇవ్వడము. అలాగే మరోసారి కూడా ఇదే వివాదంపై నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్ పైన కూడా 15 సెకండ్లు కాదు 15 గంటలు అయినా సరే మేము ఇక్కడే ఉంటాము, ఏం చేస్తారో చేసి చూపెట్టండి, ఈ మాటలు చెప్పకండి, మేము ఇక్కడే నిల్చుంటాము, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, సిద్ధం అని చెప్పేసి కూడా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించడము సెన్సేషనల్ కామెంట్స్ గా మారాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తోంది హైదరాబాద్ పార్లమెంట్ పైనే. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గతంలో కూడా డాక్టర్ భగవంతరావు పలుమార్లు కంటెస్ట్ చేసినా కూడా ఆయనకి పెద్దగా ప్రచారం కూడా ఇంత హైప్ రాలేదని చెప్పుకోవాలి. నేషనల్ మీడియా కూడా పెద్దగా అటెన్షన్ ఇవ్వలేదు అని ఆయనకు చెప్పుకోవాలి. కానీ మాధవీలత మాత్రము తనదైన శైలిలో మొదటి నుంచి కూడా దూకుడుగా వెళుతున్నారు. ఇప్పుడు అగ్నికి వాయు తోడైనట్టు మాధవీలతకు నవనీత్ కౌర్ వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయడము, ఆమెని పురానా షేర్ హోనే కా అని చెప్పేసి ఆమె అనడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా సంచలనాత్మకంగా మారింది. ఆమెను ఒక సింహంతో పోలుస్తూ కూడా ఆమె ఒక జోష్ నింపింది బీజేపీ క్యాడర్ లో. కానీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇవ్వడం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ ఒక బహిరంగ సభలో దేశవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉంటే 27 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, ఒక్క 15 నిమిషాలు పోలీసులందరినీ పక్క జరిపి 25 కోట్ల మంది ముస్లింస్ కి ఒక్కసారి వదిలితే అప్పుడు ఏమైతుందో చూస్తారు అని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అనంతరం కూడా పలుమార్లు కూడా గోషాబాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. చిన్నబామ్మర్దికి 15 నిమిషాలు కావాలట, చిన్నబామ్మర్ది 15 నిమిషాలు కాదు 15 గంటలు తీసుకో అని అనడము. అనంతరం కూడా పలుమార్లు కూడా అక్బరుద్దీన్ ఓవైసీని డైపరుద్దీన్ అని వ్యంగ్యంగా సంబోధించడము, అసదుద్దీన్ ఓవైసీని కూడా పెద్ద బామ్మర్ది అనడము. ప్రస్తుతం అయితే హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయం మాత్రము చాలా రక్తి కట్టిస్తుంది అనే చెప్పాలి. రోజు ఏమైపోతుంది, ఎవరు ఎన్కౌంటర్ ఇస్తారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అనే అంశం కూడా ప్రధానంగా ముడిపడి ఉంది. ఎందుకంటే క్వైట్ న్యాచురల్ గా మొదటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ కూడా ఐడియాలజికల్ గా బీజేపీకి ఎంఐఎంకి పడదు. కాకపోతే ఈసారి తారాస్థాయికి వెళ్ళింది విమర్శలు. అసదుద్దీన్ ఓవైసీ నేరుగా ప్రధానమంత్రి పైన విమర్శిస్తున్నారు. అలాగే RSS ని కూడా మధ్యలో RSS కూడా ఉంది, మీకు RSS తో రండి ఏం చేస్తారో ఇక్కడ చూస్తాము, పాత బస్తీలో మేము ఇక్కడే ఉంటామని కూడా ఆయన అనడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ నవనీత్ కౌర్ వచ్చేసి కొత్తగా మాత్రము బీజేపీ క్యాడర్ కి ఒక జోష్ నింపింది అనేది కూడా ప్రధానంగా బీజేపీ వర్గీయుల్లో ఒక చర్చ నడుస్తా ఉంది. ప్రస్తుతం ఈ వివాదం అనేది ఇంకా సమిసిపోయేటట్లు లేదు. దీనికి మళ్ళీ కూడా బీజేపీ నుంచి ఎలాంటి బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ వేస్తారు, మాధవీలత నేరుగా దిగి రంగంలోకి దిగి మరోసారి అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ చేస్తారా, లేకపోతే నవనీత్ కౌర్ కూడా మళ్ళీ కౌంటర్ వేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం నవనీత్ కౌర్ అమరావతి ఎంపీగా ఉన్నారు. 2019లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసేటప్పుడు కూడా ఆమె ప్రభుత్వంలో భాగస్వామిగా లేరు. ఆమె ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినప్పటికీ అప్పుడు కూడా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా ఆమె మద్దతు తెలిపారు. ఈ బిల్లుని ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తున్నాను, నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను, ఇది దేశ భద్రతకు సంబంధించింది, ఖచ్చితంగా ఈ బిల్ పాస్ కావాలి, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇప్పుడు బీజేపీలో లేను కానీ నేను
హోంమంత్రిని అలాగే ప్రధానమంత్రిని కూడా తారీఫ్ చేస్తారు అని ఆమె లోక్సభ వేదిక కూడా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రము బీజేపీ శ్రేణుల్లో మాత్రము ఒక కొత్త ఉత్సాహం నింపింది నవనీత్ కౌర్ ప్రచారంలో అని మాత్రం చెప్పుకోవచ్చు. రేనా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.